ఈ సమయంలో మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్య ధ్యానము కొరకు చూడండి, వాక్య ధ్యానము కొరకు ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము. చాలమ్మా, ఇక్కడ చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో సొదొమ గొమొర్రా పట్టణాలలో ఈ యొక్క లోతు ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు, వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో దేవాది దేవుడు ఆ యొక్క ప్రాంతానికి తీర్పు ప్రకటిస్తున్నారు. దాని మీద అగ్నిగంధకాల చేత ఆ యొక్క ప్రాంతాన్ని నశింపజేయాలనుకుంటున్నారు. అయితే ఇతను ఒక నీతిమంతుడిగా ఉన్నాడు. పైగా అప్పుడే అబ్రహాము బేరసారాలు చేసి అడిగాడు, 50 మంది ఉంటే ఊరుకుంటావయ్యా, 45 మంది అంటే ఊరుకుంటావా, కాపాడుతావా ప్రాంతాలని ఎంతగానో ప్రార్థన చేయగా దేవాది దేవుడు అబ్రహాం యొక్క ప్రార్థనను విని ఈ యొక్క లోతు కూడా నీతిమంతుడుగానే ఉన్నాడు. ఈ యొక్క అబ్రహాం యొక్క ప్రార్థన వీటన్నిటిని బట్టి దేవాది దేవుడు లోతుకు ఒక ఉన్నతమైనటువంటి అవకాశం ఇచ్చాడు. ఆ ప్రాంతంలో ఎవ్వరికీ లేనటువంటి అవకాశము. ఆ యొక్క దేవుని యొక్క దూత ఏమంటుందంటే, ఆ దూతలు వారిని వెలుపలకి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము అని రాయబడింది. ఇక్కడ దేవుని యొక్క దూత నాశనం అయిపోతున్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో నుండి అగ్ని గంధకముల చేత శిక్షించబడపోతున్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో నుండి, ఆ యొక్క పట్టణంలో నుండి ఈ యొక్క లోతును దూరంగా పారిపోమంటున్నారు. బాగా వినండి అమ్మా, ఏమంటున్నారు అనగా ఈ యొక్క దేవుని యొక్క దూత లోతును పారిపో అంటుంటే ఆ యొక్క వ్యక్తి వేరే ఏదో అన్నాడు, అది ముందు చూద్దాము. దేవుని యొక్క దూత స్పష్టంగా చెప్తుంది, ఆ యొక్క ప్రాంతంలో నుండి వెలుపలికి తీసుకుని వచ్చేసిన తర్వాత ఆ యొక్క లోతుతో వారితో ఏమంటున్నారంటే, మీరు దూరంగా పారిపోండి అంటున్నాడు. దూరంగా పారిపోండి అన్నటువంటి మాట ఎవరు చెప్తున్నటువంటి మాట? దేవుని యొక్క దూత చెప్తున్నటువంటి మాట. అది దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి మాట. పాపము చేత నశించిపోతున్నటువంటి పట్టణంలో నుండి పారిపో, వెనుకకు తిరిగి చూడకుండా దూరంగా పారిపో అని ఆ యొక్క దేవుని యొక్క దూత చెప్తుంది. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. మరొక మాట చదువుకుందాం. నిర్గమకాండము 8వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. నిర్గమకాండము 8వ అధ్యాయము 28వ వచనం. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను, కానీ దూరము పోవద్దు. చాలమ్మా, ఇందాక మనము దేవుని యొక్క దూతలు చెప్తున్నటువంటి మాట విన్నాం. ఏమని చెప్తున్నారు? పారిపో, దూరంగా పారిపో, వెనుకకు తిరిగి చూడకుండా పారిపోమని దేవుని యొక్క దూత లోతుతో చెప్తున్నారు, వారి కుటుంబంతో. ఇక్కడ మనం చూసినట్లయితే ఫరో ఏమంటున్నాడంటే, మీ అరణ్యంలో మీ దేవుడైనటువంటి యెహోవాకు బలి అర్పించడానికి మిమ్మల్ని పోనిస్తాను, అదే కదా అడుగుతున్నారు, వెళ్ళండి, కానీ జ్ఞాపకం పెట్టుకోండి, దూరము పోవద్దు అంటున్నాడు ఫరో. ఇక్కడ జరిగింది ఏంటంటే, మోషే అంటున్నాడు, మా జనులు మేము కలిసి మా దేవాది దేవుడికి బలి అర్పించడానికి మేము వెళ్తాము, మమ్మల్ని పోనివ్వమంటున్నాడు. అంటుంటే చాలా సార్లు ఫరో ఏమంటున్నాడంటే, నేను పోనివ్వను అంటుంటే దేవాది దేవుడు అతని యొక్క హృదయాన్ని మార్చడానికి, దేవాది దేవుడు అక్కడ ఆయన శక్తిని కనపరచడానికి చాలా కార్యాలు జరిగించిన తర్వాత అవన్నీ చూసినటువంటి యొక్క వ్యక్తి భయపడి వెనుకకు తగ్గి అనేవాడు, వెళ్ళొద్దు అంటున్నాను కదా, వెళ్ళండి కానీ దూరముగా వెళ్ళిపోవద్దు, మీరు నాకు అందుబాటులో ఉండాలి. ఎందుకు? బానిసలుగా చూస్తున్నాడు కదా ఈ యొక్క ఫరో. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను బానిసలుగా చూస్తుంటుండగా దూరంగా పారిపోతే నా చేతుల్లో ఉండరు కనుక మీరు వెళ్ళిపోతానని పట్టుబడుతున్నారు కాబట్టి వెళ్ళండి, కానీ దూరముగా మాత్రము వెళ్ళవద్దు అంటున్నాడు. ఇక్కడ ఫరో అనగా దురాత్మకు, అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎందాక మనం చెప్పుకున్నటువంటి దేవుని యొక్క దూత దేవుని యొక్క చిత్తానికి సాదృశ్యంగా ఉంటుండగా దేవాది దేవుడు ఏమంటున్నాడు అనగా, దూరంగా పారిపో,
నాశనము నుండి దూరంగా పారిపో, ఉగ్రతలో నుండి దూరంగా పారిపో, పాపముతో నింపబడిపోతున్నటువంటి యొక్క సుధమ ప్రాంతంలో నుండి దూరంగా పారిపోమంటుంటే, ఇక్కడ అపవాదికి సాదృశ్యంగా ఉన్నటువంటి యొక్క ఫరో ఏమంటున్నాడంటే, వీళ్ళు దూరముగా వెళ్ళిపోయి మేము బలి అర్పించుకుంటాం మా దేవుడి కంటే, మీరు వెళ్తే వెళ్ళండి కానీ దూరంగా మాత్రం వెళ్ళొద్దు. ఎందుకనగా నేను ఎలా పట్టుకోవాలంటే మీరు నాకు దొరికేలాగా ఉండాలని అతని లోపల ఉన్నటువంటి ఆలోచన. అతను ఏమంటున్నాడంటే, దూరమునకు మాత్రము పోవద్దు. ఇక్కడ చూడండి, దేవుని యొక్క ఉద్దేశం ఒకటి, దురాత్మ యొక్క ఉద్దేశము ఒకటి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, శాపము నుండి, పాపము నుండి, పాప సంబంధమైనటువంటి పరిస్థితులలో నుండి కనీసము వెనుకకు కూడా తిరిగి చూడకుండా పారిపోమని చాలా చాలా జాగ్రత్తలు ఈ యొక్క దేవుడు చెప్తుంటే, దురాత్మకు సాదృశ్యంగా ఉన్నటువంటి యొక్క ఫరో ఏమంటున్నాడంటే, ఐగుప్తు అనగా పాపము, బానిసత్వము. బానిసత్వంలో ఉన్నటువంటి మీరు వెళ్తాను అంటున్నారు కదా, అక్కడ జరిగిన పనిష్మెంట్ను బట్టి కూడా ఇతను ఏమంటున్నాడంటే, వెళ్ళండి, వెళ్తే వెళ్ళండి, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దూరముగా మాత్రం వెళ్ళొద్దు. వెళ్ళండి ఒప్పుకుంటాను కానీ దూరానికి వెళ్ళొద్దు, సమీపముగానే ఉండండి అని దురాత్మకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఫరో చెప్తున్నాడు. ఈ రోజున దూరముగా వెళ్ళిపోవుట, సమీపముగా ఉండుట, కానీ ప్రయాణం మాత్రం జరుగుతుంది. అంటే ఈ రెండు మాటలకు కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపినటువంటి ఒక వ్యక్తి, అలాగే అపవాది యొక్క ఉద్దేశ నెరవేర్పు కొరకు అపవాది యొక్క ఆలోచన అనుగుణంగా నడిచినటువంటి ఒక వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుతుంది. గారు లోతు. హల్లెలూయా. చూడండి, అబ్రహాము గారు లోతు. ఇప్పుడు ఫస్ట్ చూడండి, దేవుడు అంటున్నాడు దూరంగా పారిపోమంటున్నాడు. దూరముగా పారిపోయినటువంటి వ్యక్తికి అబ్రహాము సాదృశ్యంగా ఉన్నాడు. లోకానికి సంబంధం లేకుండా, లోక సంబంధమైనటువంటి పరిస్థితులకు సంబంధం లేకుండా, లోకం వైపు వెనుకకు తిరిగే అనుభవంలోనే లేకుండా ముందుకు పారిపోయినటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఆ యొక్క అబ్రహాం ఉన్నాడు. రెండవది ఏంటి అనగా, చూడండి, వెళ్ళాడు, ప్రయాణం చేశాడు, నీతిమంతుడుగానే ఉన్నాడు, చక్కగానే బ్రతికాడు, కానీ దూరముగా పోలేదు. అతను ఎలాగున్నాడంటే, దూరముగా పోయాడు అబ్రహాము లోకానికి, దేవుడికి సమీపం అయిపోయాడు. చూడండి, అపవాదికి ఎప్పుడైతే దూరం అయిపోయామో దేవుడికి సమీపం అయిపోతాం. కానీ యొక్క లోతు విషయానికి వచ్చినట్లయితే నీతిమంతుడు అని రాయబడి ఉంది, చూడండి బాగానే ఉన్నాడని రాయబడి ఉంది. ఆ యొక్క వాక్యం నేను రేపు మిగతా చెప్తానమ్మా. చూడండి, అంతా కూడా బాగానే ఉన్నట్టుగానే కనబడుతున్నాడు. అనగా ఇతను ఎలాగునంటే వెళ్ళాడు, బలి అర్పించడానికి వెళ్ళండి కానీ దూరం వెళ్ళిపోవద్దు. ఇతను ఆత్మీయ జీవితంలో బానిసత్వంలో నుండి బయటకు వచ్చినటువంటి, రక్షించబడినటువంటి నామకార్థ భక్తులకు సాదృశ్యంగా ఉన్నాడు లోతు. చూడండి, నామకార్థమైనటువంటి భక్తి, పరిపూర్ణమైనటువంటి భక్తి కాకుండా కొంత మట్టుకు భక్తి కలిగి ఉండి ఇది సరిపోతుంది అనుకున్నటువంటి వ్యక్తి, నామకార్థ భక్తి కలిగిన వ్యక్తి. అటు చూస్తే లోకస్తుడు కాదు, అటు చూస్తే విగ్రహారాధికుడు కాదు, ఇటు చూస్తే పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడు కాదు. ఈ యొక్క వ్యక్తి మధ్యస్థముగా నిలబడిపోయినటువంటి, పరిపూర్ణమైన లోతైన అనుభవములకు వెళ్ళలేనటువంటి, దేవుణ్ణి హత్తుకోలేనటువంటి, పరిపూర్ణతలో లేనటువంటి ఒక విశ్వాసికి, నామకార్థ భక్తి కలిగినటువంటి విశ్వాసికి, నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి విశ్వాసికి ఉన్నాడు. చూడండి, అబ్రహాము గురించి మనం మాట్లాడినట్లయితే ఆ యొక్క అబ్రహాము పరిపూర్ణతలో ఉన్నాడు. హల్లెలూయా. అతనిలో నామకార్థ భక్తి లేదు, పరిపూర్ణమైనటువంటి భక్తి. ఈ రోజున మనము నామకార్థ భక్తి కలిగినటువంటి అబ్రహాము, చూడండి లోతుకి, అలాగనే పరిపూర్ణమైనటువంటి భక్తి కలిగినటువంటి అబ్రహాముకు మధ్యలో తేడాను చూద్దాం ఈరోజు. చూడండి, దూరంగా పోవడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటి అనగా, అబ్రహాముకు లోతుకు మధ్యలో తేడా. పరిపూర్ణమైనటువంటి భక్తిలో ఉండినటువంటి అబ్రహాముకు, అలాగనే నామకార్థమైన భక్తి, అటు వెచ్చగా లేడు, ఇటు చల్లగా లేడు, అటు పరిపూర్ణమైన విగ్రహారాధికుడు కాదు, ఇటువైపున పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడు కాదు, మధ్యస్థంగా ఉండినటువంటి వ్యక్తి లోతు. ఈరోజు వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి తేడా మొట్టమొదటిగా చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆ సాయంకాలమందు సుధమ చేరినప్పటికీ
లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. చాలమ్మా. మొట్టమొదటి తేడా ఏంటంటే ఇద్దరికి, లోతు సొదొమ పట్టణంలో సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉన్నాడంట. సొదొమ గవిని అనగా ఆ ప్రాంతం యొక్క ద్వారం, చూడండి ప్రారంభం. ఆ ప్రాంతం యొక్క ప్రారంభమైనటువంటి ఆ యొక్క సొదొమ గవిని యొద్ద కూర్చున్నాడు. గవిని దగ్గర కూర్చుంటే ఏం జరుగుతుందమ్మా? ఇప్పుడు ఊరి పొలిమేరలో ఉన్నారనుకోండి, ఏం తెలుస్తుంది? ఊరిలోకి ఎవడొస్తున్నాడా? తాగేసి తూలుతూ వస్తున్నాడా? లేదంటే వేరే వేరే రీతిలుగా కొంత మట్టుకు దారి వరకు వచ్చి మధ్యలో వేరేగా పరిశుద్ధంగా కనబడుతున్నారా? వీరి జీవితాలు ఎలాగున్నాయి? వీడు తాగుబోతా లేదంటే లోకానుసారమైన వ్యక్తి? చాలా మట్టుకు మనకు ఒక అంచనా వచ్చేస్తుంది. ఎందుకు? రోడ్డు మీద ఉంటున్నప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరు ఎలా నడుస్తున్నారు, ఎవరు ఎలా జీవిస్తున్నారు అన్నీ తెలుస్తాయి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమైనా తెలుస్తుందమ్మా? ఎవరైనా ఒక మాట చెప్తేనే తప్ప తెలీదు. కానీ ఇక్కడ లోతు విషయానికి వచ్చినట్లయితే, లోతు ఎక్కడ కూర్చుని ఉన్నాడు అనగా సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉన్నాడు. చూడండి, ఆ యొక్క పరిస్థితులు, ఊరి పరిస్థితులు ఎలాగున్నాయంటే విచ్చలవిడితనపు పరిస్థితులు. చూడండి, పిల్లలందరూ కూడా చెడిపోయినటువంటి పరిస్థితులు. ఇప్పుడు చూడండి, భయంకరమైనవి. ఇప్పుడు గవిని దగ్గర కూర్చుంటున్నప్పుడు కొంతమంది తాగేసి, చిన్న పిల్లలు కూడా చూడండి చొట్ల కాల్చుకుంటూ, త్రాగుకుంటూ, భయంకరమైనటువంటి బూతు మాటలు మాట్లాడుకుంటూ, సరసోక్తులు మాట్లాడుకుంటూ, భయంకరమైనటువంటి పాప జీవితం జీవించుకుంటూ ఆ సొదొమ గవినిలోనికి అడుగు పెడుతుంటుండగా అవన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? లోతు చూస్తున్నాడు. లోతుకు అన్ని కనబడుతున్నాయి. అన్ని కనబడుతున్నప్పటికీ కూడా అతని హృదయంలో ఏం కలగాలి? మన దేవుడు చెప్పిన ప్రతి దానికి కూడా ఈ సొదొమ ప్రాంత ప్రజలు చాలా రివర్స్గా ఉన్నారు. ఆత్మీయతకు చాలా దూరంగా ఉన్నారు. వీరు చాలా భయంకరమైనటువంటి పాపములో ఉన్నారు. వీళ్ళలో ఉన్నటువంటి ఈ గ్రామంలో నేను ఉండటం మంచిది కాదని తన హృదయాన్ని తాను చూడండి జాగ్రత్త పరుచుకొని తన భార్యతో, పిల్లలతో చెప్పాలి, ఇదిగో మనం ఉన్నటువంటి యొక్క ప్రాంతం మంచిది కాదు కనుక మనం ఈ ఊరు నుంచి వేరొక ప్రాంతం వెళ్ళిపోతాం. ఈ యొక్క దేశం మంచిది కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయంకరంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉండడం వల్ల మనకి చాలా భయంకరమైనటువంటి చూడలేకపోతున్నారు, వెళ్ళలేకపోతున్నారు అని భార్యతో, బిడ్డలతో చెప్పి వేరొక చోటుకి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళాడమ్మా? వెళ్ళలేదు. చూస్తున్నాడు, పాపాన్ని చూస్తున్నాడు, లోకానుసారమైన పరిస్థితులు చూస్తున్నాడు, స్త్రీలు, పురుషులు భయంకరమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాడు. కళ్ళు మూసుకుంటున్నాడు, చెవులు మూసుకున్నాడు, చీ 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 అనుకుంటున్నాడు. కానీ అదే స్థలంలోనే ఉండిపోతున్నాడు. ఆ స్థలమును మాత్రము విడిచి వెళ్ళడానికి ఆ యొక్క వ్యక్తికి ఇష్టం కావట్లేదు. ఎందుకనగా అందులో చాలా కంఫర్ట్స్ ఉన్నాయి. అతనికి చక్కనైనటువంటి తిండి దొరుకుతుంది, చక్కనైనటువంటి ఉన్నతమైనటువంటి జల్సాలు జరుగుతున్నాయి, ఏ కొరత లేదు, ఏ లోటు లేదు, పచ్చనైనటువంటి ఏదేను వనంలాగా కనబడుతుంది ఆ యొక్క ప్రాంతము. పోలే ఈ పాపమంతా ఏమైంది ఉంటే ఉండని, నా పిల్లలు క్షేమంగానే ఉన్నారు కదా, నా పిల్లల్ని నేను కన్యకులుగానే కాపాడుకున్నాను కదా, సరిపోతుందిలే, నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా, సరిపోతుందిలే, వీళ్ళందరూ పాపం చేస్తే నాకేంటని చెప్పి పాపపూరితమైనటువంటి ఆ యొక్క ప్రాంతములో గవిని దగ్గర కూర్చుంటున్నాడు. మళ్ళీ గవిని దగ్గర కూర్చుంటే చూడవలసి వస్తుంది, వినవలసి వస్తుంది. నా పరిస్థితి ఎందుకు బాబాయ్, ఈ ప్రాంతంలో నేను ఉండకూడదని లోపల ఉండకుండా ఆ గవిని దగ్గరే కూర్చుంటున్నాడు. ఆ చెడు చూస్తూనే ఉంటున్నాడు, ఆ చెడు మాటలు వింటూనే ఉంటున్నాడు. కానీ తప్పని తెలుసు, తెలియకుండా అయితే మాత్రం అతను లేడు. అతను ఏంటి అనగా చూడండి, తప్పని తెలిసినప్పటికీ కూడా నా భక్తి నాకు సరిపోతుంది, నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా, యెహోవా దేవుని యొక్క శక్తి నాకు తెలుసు కదా, నా పిల్లలిద్దరిని కూడా ఎలాంటి భయంకరమైన పరిస్థితులలో నా ఇద్దరు కుమార్తెలను నేను కన్యలుగా కాపాడుకున్నాను కదా, చాలు. ఈ కంఫర్ట్స్ మనం వదిలి వెళ్ళకుండా ఈ స్థలంలోనే ఉంటూ పరిశుద్ధంగా బ్రతుకుదాం, ఈ స్థలంలోనే ఉంటూ చక్కగా తిని త్రాగి ఈ పాపము జోలికి వెళ్ళొద్దు అని అనుకున్నాడే తప్ప దేవునికి విరోధమైన వ్యతిరేకమైనటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టలేకపోయాడు. అతను ఎక్కడున్నాడంటే గవిని దగ్గర కూర్చుంటున్నాడు. చెడ్డ మాటలు వింటున్నా, చెవులు బాధ కలుగుతున్నా సరే దానికి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తి, చెడు చూసి చూసి చెడుకు అలవాటు పడిపోయినటువంటి వ్యక్తి. చూడండి, గవిని దగ్గరే కూర్చుంటున్నాడు తప్ప తన స్థితిని మాత్రం మార్చుకోవట్లేదు. ఇక అబ్రహాము పరిస్థితిని మనం చూసినట్లయితే చూడండి, అబ్రహాము గురించి చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ
గుడారపు ద్వారం యొద్ద కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. చాలమ్మా. ఈ యొక్క 18వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏంటి అనగా, ఈ యొక్క అబ్రహాము గారు ఎక్కడ కూర్చున్నారు అనగా, సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము యొద్ద ఉన్నాడు. హల్లెలూయా. ఇందాక లోతు ఎక్కడ ఉన్నాడమ్మా? సొదొమ. గవిని అంటే మామూలు గవిని కాదది, భయంకరమైన పాపముతో నింపబడిపోయినటువంటి సొదొమ పట్టణ గవిని దగ్గర కూర్చున్నాడు. కానీ అబ్రహాం ఎక్కడ ఉన్నాడు తెలుసా? మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ తన గుడారములో కూర్చున్నాడు. హల్లెలూయా. గుడారం ఉంటుండగా గుడారం బయట సింధూర వనంలో కూర్చున్నాడు. అక్కడ కూర్చోవడానికి కారణం ఏంటి అనగా, మొత్తం అబ్రహాము జీవితం అంతా కూడా మనం చూసినట్లయితే రెఫరెన్స్లు అన్నీ చెప్పాను అనుకోండి, టైం అయిపోతుంది కనుక నేను చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. చూడండి, ఈ యొక్క అబ్రహాము సింధూర వనంలో కూర్చోవడానికి, ఆ యొక్క పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటి అనగా, సింధూర వృక్షం దగ్గర ఒకానొక రోజున దేవాది దేవుడు యెహోవా అబ్రహాముతో మాట్లాడాడు. హల్లెలూయా. అబ్రహాముతో మాట్లాడాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నేను నీకు తోడుగా ఉంటానన్నాడు, వాగ్దానాలు చేశాడు. వాగ్దానాలు చేసిన దేవాది దేవుడికి ఆయన ఏం చేశాడంటే, దేవానికి స్తోత్రమయ్యా అని ఒక బలిపీఠాన్ని కట్టాడు. కట్టిన తర్వాత అబ్రహాము గారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఆ యొక్క కరువును బట్టి ఈయన ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పాప పరిస్థితులలో ఈ యొక్క అబ్రహాము గారి యొక్క భార్య అయినటువంటి శారాను ఆ యొక్క రాజు తీసుకెళ్ళాడు. ఆమెతో ఏదో చేద్దాం అనుకున్నాడు, కానీ దేవాది దేవుని యొక్క కృప వలన అక్కడ ఏ తేడా జరగలేదు, ఏ పాపం కూడా జరగలేదు. దేవుని యొక్క కృప వలన చూడండి, ఈ యొక్క అబ్రహాము ఆలోచన చేసుకున్నది ఏంటి అనగా, దేవాది దేవుడు నాకు కనబడినటువంటి స్థలం అది సింధూర వృక్షము దగ్గర. ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థలమును విడిచి నేను అనవసరంగా ఐగుప్తు దేశంలోనికి వచ్చాను కదా, ఈ యొక్క ఐగుప్తు దేశంలోనికి దేవుని చిత్తానికి వ్యతిరేకముగా వచ్చి ఈ స్థలములో చూస్తుంటే వీళ్ళందరూ కూడా భయంకరంగా ఉన్నారు. వీరి యొక్క కుటుంబాలలో లేదంటే ఈ యొక్క రాజ్యంలో, ఈ యొక్క దేశంలో పరిశుద్ధత లేదని చెప్పి ఆ యొక్క పాపపూరితమైనటువంటి దేశంలో అబ్రహాము ఉండలేక మరలా ఏం చేశాడంటే, ఇక్కడ మనం ఉండొద్దని చెప్పి తన భార్యను తీసుకుని వెళ్ళిపోయి మరలా ఎక్కడైతే దేవాది దేవుడు అబ్రహాముకు కనబడ్డాడో, ఎక్కడైతే దేవాది దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడో, అదే స్థలంలోనికి ఎక్కడైతే బలిపీఠం కట్టాడో ఆ స్థలంలోనికి మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. ఎందుకనగా దేవునికి వ్యతిరేకమైనటువంటి కంఫర్ట్స్ నాకు అవసరం లేదు. మొట్టమొదట నాకు కావలసింది దేవునికి ఇష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రాంతము, దేవుడు నన్ను నిలవబెట్టినటువంటి ప్రాంతము, దేవుని యొక్క స్వరము వినబడగలిగినటువంటి ప్రాంతము, దేవుడు నాకు కనబడినటువంటి ప్రాంతంలోనికి నేను వెళ్ళిపోవాలి. ఈ లోకంలో నేను ఉండలేను, ఈ లోక పరిస్థితుల్లో నేను చూడలేనని తన భార్యను తీసుకుని యథావిధిగా ఫస్ట్ దేవాది దేవుడు ఎక్కడ కనబడ్డాడో, ఎక్కడ దేవుడు మాట్లాడాడో, ఎక్కడైతే బలిపీఠాన్ని కట్టాడో అదే స్థలమునకు వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. అబ్రహాము దగ్గరికి వస్తూ ఉండగా ఎప్పుడైతే చూశాడో పరుగున వెళ్ళాడు. అయ్యా నా దగ్గర భోజనం చేయండి అయ్యా, నేను ఇలా చేస్తాను, ఇక్కడ ఉండండి అయ్యా అని చేశాడు. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ మనం చూస్తున్నది లోతుకు అబ్రహాముకు ఉన్నటువంటి తేడా ఏంటి అనగా, ఈ యొక్క లోతు పాపపూరితమైనటువంటి పరిస్థితులలో నా నీతి నాకు సరిపోతుందిలే, నా యథార్థత నాకు సరిపోతుందిలే, నా పరిశుద్ధత, నా ప్రార్థనా జీవితం నాకు సరిపోతుందిలే అనుకున్నాడు తప్ప పాపపూరితమైనటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టలేకపోయాడు. కానీ అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం అబ్రహాము ఏం కోరుకుంటున్నాడంటే, ఏమున్నా లేకపోయినా ఐగుప్తు దేశంలో బాగుంటుందని వచ్చాను, కానీ ఇక్కడ పాపం ఉంది. నేను ఉన్నటువంటి ఆ యొక్క స్థలంలో కరువు వచ్చిందని ఇక్కడికి వచ్చాను కదా, ఇక్కడ భయంకరమైనటువంటి పాపం ఉంది కనుక అక్కడ కరువైనా పర్వాలేదు, తిండి లేకపోయినా పర్వాలేదు, నేను ఆ స్థలంలోనికి వెళ్ళిపోతానని చెప్పి అతను తిండి కొరకు కాదు, లేదంటే లోకానుసారమైనటువంటి ఉన్నతమైన బహుమానాల కొరకు, లేదంటే ఘనత కొరకు, లేదంటే ఉన్నటువంటి కంఫర్ట్స్ కొరకు అతను అక్కడ ఉండిపోకుండా కష్టమైనా పర్వాలేదు కానీ నా దేవుడు నాకు కనబడిన స్థలంలోనికి నేను వెళ్ళిపోతానని వెనుకకు తిరిగి చూడండి అక్కడ రాయబడినటువంటి మాట, సింధూర వనము దగ్గర ఉన్నటువంటి ఆ స్థలంలోనికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎందుకనగా నిజమైనటువంటి భక్తి పరులు లోకములో ఉండలేరు. హల్లెలూయా.
లోకానుసారమైనటువంటి పరిస్థితులలో ఉండలేరు. చూడండి, ఆ యొక్క వ్యక్తి సొదొమ గవిని దగ్గర ఉన్నాడు, పాపపూరితమైనటువంటి ప్రాంతంలో వాళ్ళతో కలిసిపోతున్నాడు. వీళ్ళతో మాట్లాడకపోతే ఎలాగా, వీళ్ళతో ఉండకపోతే ఎలాగా, వీళ్ళ దేశంలోనే ఉంటున్నాను కదా, రేపొద్దున నాకు కష్టమైతే వీళ్ళు నాకు రారేమో, నాకు సహాయం చేయరేమో అన్నటువంటి ఉద్దేశంతో వారితోనే ఉంటున్నాడంట. గవిని దగ్గరే కూర్చుంటున్నాడు అంటే ఎందుకనగా వాళ్ళతో మాటలు కావాలి, వాళ్ళతో సంతోషాలు కావాలి, వాళ్ళతో టైంపాస్ కావాలి, కానీ హృదయంలో మాత్రం తెలుసా చెడ్డవాళ్ళు వాళ్ళతో ఉండకూడదని. కానీ అది లోతైనటువంటి స్థితి లేనటువంటి నామకార్థ భక్తి పరులకు సాదృశ్యం. కానీ పరిపూర్ణమైనటువంటి భక్తిలో ఉన్నటువంటి అబ్రహాము మాత్రం ఏం చేశాడంటే, నేను ఈ స్థలములో ఉండను, నాకు తిండి లేకపోయినా పర్వాలేదు, నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడికి వ్యతిరేకమైన స్థలంలో నేను ఉండలేనని చెప్పి ఆయన మరలా తిరిగి దేవాది దేవుడు ఎక్కడైతే కనబడ్డారో, ఎక్కడైతే బలిపీఠం కట్టాడో వెనుకకు వెళ్ళిపోయి దేవుడి కొరకు నిలబడిపోయాడు. హల్లెలూయా. 19వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీవు వెనుకకు చూడొద్దు, ఈ మైదానంలో ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా దూరముగా పర్వతముకు పారిపోమని చెప్పగా చాలమ్మా. చూడండి, ఇక్కడ ఈ మాటలన్నీ కూడా ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, ఈ స్థలములో నుండి నువ్వు పారిపో, దూరంగా పారిపో, వెనుకకు తిరిగి చూడకుండా పారిపో, నువ్వు నశించిపోకుండా ఉండునట్లు ఈ స్థలంలో ఉండకుండా దూరంగా పారిపోమని చెప్తుంటే, అక్కడ యొక్క వ్యక్తి అంటున్న మాట ఏంటి? 17వ వచనంలో చూడండి, ఆయన చదవండి అమ్మా. లోతు, ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నా మీదకు వచ్చినది, నా ప్రాణము కనపరిచిన నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు అనగా సోయరు సమీపముగా ఉన్నది కనుక నేను అక్కడికి పోతాను అంటున్నాడంట. ఇక్కడ చూడండి, దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, లోతు, నీవు ఎక్కడ ఉండకుండా ఈ ప్రాంతం నశించిపోతుంది, ఈ పరిస్థితుల్లో నీవు నాశనం అయిపోకుండా దూరంగా పారిపో, వెనుకకు తిరిగి చూడకుండా పారిపో, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీవు ఈ స్థలంలో నశించిపోకూడదు, పారిపోమంటుంటే అదే గొప్ప భాగ్యం. అందరూ కూడా నశించిపోతూ ఉండగా ఈయన ఒక్కరికే దేవాది దేవుడు కృపనిచ్చి చెయ్యి పట్టుకుని బయటకు తీసుకుని వచ్చి, నువ్వు పారిపో, దూరంగా పారిపోండి, అలాగే ప్రభు అని చెప్పి చూడండి, ఆ భార్యని బిడ్డలు తీసుకొని రండి 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 అని త్వరగా తీసుకొని వెళ్ళిపోవలసినటువంటి లోతు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా అలాగ కాదు, కానీ ఈ యొక్క ప్రాంతమును విడిచిపెట్టి ఆ యొక్క పర్వతానికి పొమ్మంటున్నావు కదా, అలా కాదయ్యా, ఒక పని చేస్తాను, ఎందుకంటే అంత దూరం నేను వెళ్ళలేనయ్యా, ఈ స్థలమునకు దగ్గరగా ఉన్నటువంటి సోయరుకి వెళ్ళిపోతాను ప్రభువా అంటున్నాడంట. మళ్ళీ ఏమంటున్నాడు? నీవు కటాక్షం చూపించావు కదా నా మీద, ఆ కటాక్షంతోనే నా పరిస్థితి అర్థం చేసుకుని దగ్గర ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోతాను, నాకు అనుమతి ఇవ్వమంటే దేవుడు ఏం చేస్తాడమ్మా? సర్లే అన్నాడు. సర్లే అని సోయరుకు వెళ్ళే వరకు కూడా ఆ యొక్క అగ్ని గంతకాలు పడకుండా కాపాడాడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది లోతు స్వభావం ఏంటి అనగా, దేవాది దేవుడు ఇది నీకు కీడు, ఇది నీకు నష్టము, ఇక్కడ నీవు ఉండడం వల్ల నీవు చాలా నష్టపోతామని చెప్పినప్పటికీ కూడా ఆ ఉన్నతమైనటువంటి స్వరాన్ని పక్కన పెట్టి అతను అంటున్నాడు, అలా కాదు ప్రభువా, దేవుడి కంటే ఎక్కువ తెలుసమ్మా లోతుకి. కానీ అతను ఏమంటున్నాడంటే, అలా కాదు ప్రభువా, మరి అంత దూరం వెళ్ళిపోమంటావేంటి ప్రభు, అంత నాకు ఎలాగవుతుంది, నా శక్తి ఎక్కడ సరిపోతుంది, అంత దూరం అయితే నేను వెళ్ళలేను, కానీ దీనికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాంతము సోయరుకు వెళ్తాను ప్రభు అంటున్నాడు. ఈ రోజున చూడండి, నామకార్థమైనటువంటి భక్తి కలిగినటువంటి విశ్వాసులు ఇలాగే ఉన్నారు. దేవుడు కరెక్ట్ గా చెప్తాడు, నీవు నశించిపోకుండానట్లు పరిశుద్ధమైనటువంటి దినాన్ని నీవు చాలా జాగ్రత్తగా ఆచరించమంటాడు. నీవు దేవుడి యొక్క సన్నిధికి వచ్చినప్పుడు పరిపూర్ణంగా పరిశుద్ధతని ప్రవర్తనను కాపాడుకుంటూ దేవుని యొక్క మందిరానికి రావాలంటాడు. నీ నోటి నుండి అబద్ధం రాకూడదు అంటాడు, నీ నోటి నుండి బూతులు రాకూడదు అంటాడు, నీ నోటి నుండి సరసక్తులు రాకూడదు అంటాడు, నీ కళ్ళు లోకానుసారమైనవి చూడకూడదు అంటాడు. అన్ని కూడా వద్దు 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 అంటే ఈ రోజున ఏమంటారు తెలుసా ప్రభువా, 8 గంటలకు ప్రార్థన అలాగనొద్దయ్యా,
అలాగంటే ఎలా ప్రభువా? మరి నా భర్తకు వంట చేసుకోవాలా ప్రభువా? నా బిడ్డను చక్కబెట్టుకోవాలా ప్రభువా? అలా ఎలా కుదురుతుంది ప్రభువా? 9 గంటలకు వస్తాను ప్రభువా, కృపగలవాడము కదయ్యా, నా పరిస్థితి నీకు తెలుసు కదా అంటే దేవుడేమో సరే అన్నాడు. అదే అన్నాడు లోతుతో కూడా, సరే అన్నాడు. కానీ చూడండి, అతని జీవితంలో అతను చాలా నష్టపోయాడు. దేవాది దేవుడు మనకు ఏమైనా చెప్పాడు అని అంటే పరిపూర్ణముగా దానికి మనం విధేయత చూపాలి. ఎందుకు చెప్తాడు దేవుడు? నీవు నశించిపోకుండానట్లు, నీవు చెడిపోకుండానట్లు, నీవు నాశనం అయిపోకుండా, నీవు పడిపోకుండానట్లు ఇలా చేయి, దూరంగా వెళ్ళిపో అంటే దేవుడిగా చెప్తా ప్రభువా నీకు తెలుసు కదా అయ్యా నా పరిస్థితి, నా జీవితం ఏంటో నీకు తెలుసు కదయ్యా, నీకు తెలియంది ఏముందయ్యా, కనికరము కలవాడము కదయ్యా, కృపగా. చూడండి, అతి తెలివి అంటారు కదమ్మా, అతి తెలివి ఎక్కువైపోయి దేవుడికి చెప్తే వాదించడమ్మా దేవుడు, సరే నీ ఇష్టం చేసుకో కానీ దాని ప్రతిఫలం మాత్రము అనుభవిస్తావు. చూడండి, లోతు అదే చేశాడు. ప్రభా అలాగనొద్దయ్యా, ఇదిగో ప్రభా ఇక్కడ ఉంది కదయ్యా, ఇక్కడికి వెళ్తాను ప్రభా అంటే దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క తీవ్రత కలిగిన మాటలు ఇతనంత తీవ్రతగా తీసుకోవట్లేదు. కాబట్టి తన పిల్లలకి కూడా ఆ మాటలో ఉన్న తీవ్రత అర్థం కాలేదు. ఆ దేవుడు చెప్తున్నటువంటి మాటలో ఉన్నటువంటి తీవ్రత, ఆ భయము ఈ యొక్క లోతు భార్యకు కూడా రాలేదు కనుకనే భయపడి పారిపోవలసినటువంటి కుటుంబము లోతు భార్య ఏం చేస్తుంది? వెనుకకు తిరిగి చూసింది. భయం అంటే తిరిగి చూస్తుందమ్మా? యజమానుడికే భయం లేదమ్మా. యజమానుడు అడుగుతున్నాడు, అలాగా ప్రభా పారిపోతానయ్యా, రా అని భార్యని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోకుండా ఎత్తనే అంటున్నాడు. అలాగనొద్దయ్యా. ఇంకా భార్యకి ఏముంటుంది, పిల్లలకి ఏముంటుంది? వెనకకి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అదే ఒక దెబ్బ. చూడండి, ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళాడు. మొత్తం మీద ఇక్కడ మనకు కనబడుతున్నది ఏంటంటే నామకార్థ భక్తి కలిగినటువంటి విశ్వాసులు దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేయకుండా దేవుడికి సలహాలు ఇస్తారు. దేవా నా మాత్రము కదయ్యా, నా కుటుంబ పరిస్థితి ఇది కదయ్యా, నా పరిస్థితి ఇది కదా, మీరు మరీ 8 అంటే ఎలా ప్రభువా, మళ్ళీ హోల్ నైట్ ప్రేయర్ అంటే ఎలాగ ప్రభువా, ప్రతిరోజు రేయి మొదలు జామున ప్రార్థన అంటే ఎలాగ ప్రభు అంటే సరే వద్దులే అంటాడు దేవుడు. కానీ దాని ఎఫెక్ట్ మాత్రం మనకి కొడతది. కానీ అబ్రహాము జీవితంలోనికి చూసినప్పుడు అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహామా నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నాతో రా అనగానే, దేవా నా తల్లిదండ్రులను తీసుకొస్తానయ్యా, నేను ఎలా ప్రభు ఎలాగంటున్నారయ్యా, ఇక్కడే ఉండి నిన్ను నమ్ముకుంటాను ప్రభువా అన్నాడమ్మా. ఏమైనా ఏమి అడ్డు చెప్పలేదు. నువ్వు రా అనగానే సరే ప్రభు వచ్చేస్తానయ్యా. అనేక మంది అడ్డు పెడుతున్నారు. నీకు బుద్ధి ఉందా? అందమైనటువంటి భార్యని తీసుకొని నువ్వు వెళితే ఏమైపోతుంది పరిస్థితి? ఇలాంటి పరిస్థితులు ఒక్కడ వెళ్ళిపోతావా? ఎవరో చెప్పారంటున్నావు. ఆ దేవుడు ఎలాంటి వాడే ఎవరికి తెలియదు. మేము ఎవరం కూడా అలాంటి దేవుడి కొరకు వెళ్ళలేదు. అలాంటి దేవుడు చెప్పాడని పోతున్నావు, నష్టపోతావురా అని అనేక మంది వెనుకకు లాగుతున్న అబ్రహాము దేవుడి మాట మీద విధేయత చూపి, దేవా అందరిని విడిచి వచ్చేయమంటున్నావు కదా, వీళ్ళందరూ ఏమనుకున్నా పర్లేదు నేను వచ్చేస్తాను ప్రభు అని తన భార్యను తీసుకుని వెళ్ళిపోయాడమ్మా. హల్లెలూయా. ఇంకా చూడండి, దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, అబ్రహామా నీకున్నటువంటి ఏకైక కుమారుడు, ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు నీవు అని చెప్పగానే మారు మాట ఎవరైనా మాట్లాడతారమ్మా. ప్రభువా నేను అడిగానా, నేను చెప్పాను కదయ్యా నాకు ఎలియాజరే నా యొక్క ఆస్తికి కర్త అవుతానంటే లేదు, ఇస్సాకు పుడతాడు, నీ యొక్క భార్య గర్భంలో నుండి బిడ్డనిస్తామని నాకు వాగ్దానం చేసావు కదా, అలాంటి వాగ్దానాన్ని బలిమ్మంటున్నావు, అసలు నీకు ఇది తగునయ్యా, దయచేసి క్షమించండి ప్రభు అన్నాడమ్మా. మారు మాట మాట్లాడలే. ఆయన ఏమన్నాడంటే, ప్రభువా నీ ఇష్టం ప్రభువా, శరీరం చెప్తుంది వద్దు, ఆ కుమారుడు లేక పుట్టినటువంటి బిడ్డ, ఆ బిడ్డతో గడపాలి, ఆ బిడ్డతో ఆనందించాలి, వృద్ధాప్యంలో నాకు ఈ బిడ్డ చాలా ప్రేమ, నాకు అవసరము, బిడ్డతో గడపాలన్నటువంటి ఆశ అంతటిని కూడా చంపుకొని ఆయన అన్నాడు, దేవా నా ఆశ కాదు, నా బిడ్డ కాదయ్యా, నీవు ఏం చెప్తే అదే చేస్తానయ్యా అని చెప్పి ఈ యొక్క అబ్రహాము బిడ్డను బలివ్వడానికి, చంపేయడానికి, కాల్చివేయడానికి చూడండి తడువు చేయకుండా కుమారుని తీసుకుని వెళ్ళిపోతున్నాడమ్మా. లోతు ఎక్కడ, అబ్రహాం ఎక్కడ? చూడండి, లోతు తన క్షేమము కొరకు దేవుడు అన్నాడు, నీ క్షేమము కొరకు నీవు ఈ స్థలాన్ని విడిచిపెట్టి పారిపో, దూరంగా పారిపో అంటే తన క్షేమమే తనకు అక్కర్లేదు. కానీ ఎక్కడ చూసినట్లయితే అబ్రహాముకు వేదనకరమైన మాట, తనకు క్షేమకరమైన మాట కాదు అది. కుమారుడిని నాకు బలివ్వమంటే ఎంత బాధమ్మా బాధ. అలాంటి బాధకి కూడా అతను ఏం చేశాడంటే ఒప్పుకున్నాడు, దేవా నువ్వు ఏ బాధలో నిలబెట్టినా ఓకే ప్రభువా,
నా భార్యకు చెప్తే ఆమె దయ్యంలో మీద పడిపోతుంది. ఇప్పుడు నా భార్యకు కూడా నేను చెప్పనని భార్యకు కూడా చెప్పకుండా ఆ కుమారుడిని తీసుకుని వెళ్ళిపోయాడమ్మా. ఎంత ఏడుపు ఉంటుందమ్మా హృదయంలో, ఎంత వేదన. కానీ ఒకటే పెట్టుకున్నాడు, దేవా నువ్వు ఏమంటే అదే పరిపూర్ణమైనటువంటి భక్తి పరుడైనటువంటి అబ్రహాము. హల్లెలూయా. చూడండి, పరిపూర్ణతలో ఉన్నటువంటి అబ్రహాముకు నామకార్థ భక్తిలో ఉన్నటువంటి లోతుకు చాలా తేడా ఉంది. ఇక చూడండి, 3వది చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి చాలమ్మా. చూడండి, ఈ సందర్భం అంతా మనకు తెలుసు. నేను టైం కొరకు చాలా ఫాస్ట్గా చెప్తున్నానమ్మా. నీకు అర్థమవుతుందమ్మా? ఎందుకంటే 8:30కి క్లోజ్ చేయకపోతే మళ్ళీ రేపు రారని భయం. హల్లెలూయా. చూడండి, 3వదిగా తేడా లోతుకి అబ్రహాముకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, లోతు తన సొంత చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చాడు. దేవాది దేవుడు విస్తారంగా ఆశీర్వదించాడు అబ్రహాముని. అబ్రహాము దగ్గర లోతు ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. ఆ టైంలో లోతు యొక్క కాపర్లకి అబ్రహాము యొక్క కాపర్లకి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. అప్పుడు అబ్రహాం అంటున్నాడు లోతుతో, నా కుమారుడా, నీవు నేను రక్త సంబంధికులము, నీకు నాకు మధ్యలో గొడవలు ఉండకూడదు. మనం ఒకే చోటుండి గొడవలు పెట్టుకునే కంటే దూరంగా ఉండి ఐక్యత కలిగి ఉందాము. ఇదిగో ఈ ప్రాంతం అంతా నీ కన్నులు ఎదుగుతుంది కదా, నీకు ఏ ప్రాంతం కావాలని నువ్వు కోరుకుంటావు ఆ ప్రాంతంలోనికి నువ్వు ఎన్నుకుని వెళ్ళిపో, నేను అడ్డురాను, నువ్వు వదిలేసిన దానిలోనికి నేను వెళ్తానన్నప్పుడు ఈ యొక్క లోతు ఏం చేశాడు, అయ్యో తండ్రి అలా అంటారేంటయ్యా, పెద్దవారు కదా, మీరు ఏమనుకుంటారో దాని వైపు మీరు వెళ్ళండి, మీరు విడిచిపెట్టిందే నాకు చెప్పండి అయ్యా. లేదంటే ఏమనాలి, తండ్రి నాకంటే ఎక్కువ నీకే తెలుసు కదా, నా కుటుంబ క్షేమం నీకే తెలుసు కదా, మీరే చెప్పండి అయ్యా ఏం చేయాలో అని అడగకుండా ఇతను ఏమంటున్నాడు, చూసేసుకుంటున్నాడు. ఆల్రెడీ మొత్తం చూసుకుని ఏ ప్రాంతం బాగుంటుందో అని అన్నీ చూసుకుంటుంటే సొదొమ యొక్క ప్రాంతాన్ని, సొదొమ గొమొర్రా ప్రాంతం చూస్తున్నప్పుడు ఇతని హృదయానికి సంతోషం అయిపోతుందంట, ఆనందం అయిపోతుంది. అతని కన్నులకు చాలా ఇంపుగా కనబడుతుంది. అది ఎలా కనబడుతుందో, సొదొమ గొమొర్రా ప్రాంతం అంటే అగ్ని గంధకాలతో నాశనం అయిపోక ముందు అది ఏదెను వనములాగా దేవుని తోటలాగా ఉన్నదంట. ఆ యొక్క వ్యక్తి ఏమనుకున్నాడంటే, ఇంకా అక్కడికి వెళ్ళానంటే నాకు తిండికి కొరత ఉండదు, ఏ మాత్రము కూడా ఇబ్బంది ఉండదు, కరువు ఉండదు, లోటు ఉండదు అని చెప్పి తండ్రితో అన్నాడంటే, అబ్రహామా నా తండ్రి, నేను ఈ స్థలంలోనికి వెళ్ళిపోతానయ్యా, సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళిపోతానంటే నా కుమారుడు వెళ్ళిపోమన్నాడు. ఈయన ఏం చేశాడు, భార్య తీసుకున్నాడు, వెళ్ళిపోయిన తర్వాత మిగిలినటువంటి ప్రాంతాన్ని ఈ యొక్క అబ్రహాము తీసుకున్నాడు. ఆ స్థలంలోనే అబ్రహాము జీవించాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, పెద్దవాడు అయినందుకు ఆయనకి కనబడలేదా సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నటువంటి పచ్చదనం అబ్రహాముకి కనబడలేదమ్మా? అబ్రహాముకి తెలుసు పచ్చగా ఉందని. కానీ ఆయన హృదయంలో ఏమనుకున్నాడంటే, దేవా నా జీవితంలో ఏది జరిగినా నీ చిత్తమే. ఇదిగో లోతుకు నేను ఈ మాట చెప్తాను, లోతు హృదయానికి ఏది ఇష్టమైతే అది తీసుకుంటాడు, ఏది వదులుతాడో అది నీవు నా కొరకు సిద్ధపరిచిందని నేను అనుకుంటాను ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఉంటాడు. హల్లెలూయా. అక్కడ రాయబడలేదమ్మా, మనం మాట్లాడుకుంటున్నాం. చూడండి, అనుకుని ఉండొచ్చు ఆ టైంలో. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డల యొక్క మనస్తత్వం సొంత నిర్ణయాలు ఉండవు. ఇప్పుడు ఎస్తేరు చూడండి, అందరినీ కూడా అలంకరించినప్పుడు నీకు ఇష్టమైనవి పెట్టుకో ఎక్స్ట్రాగా అంటే అందరూ కూడా నాకు అది కావాలి ఇది కావాలని అన్నీ అడిగారు. కానీ దైవికమైనటువంటి భక్తి కలిగినటువంటి ఎస్తేరు మాత్రము, అయ్యా నేను ఎలాగ అందంగా ఉంటానో మీకు తెలుసు కదా, మీరు నాకు పెట్టారు కదా, చాలు, ఇంకా అంతకు మించినటువంటి ఒక్క వస్తువు కూడా నా శరీరానికి అవసరం లేదన్నది. చూడండి, అందుకే అందరి దగ్గర దయ పొందుకుంది. ఎందుకనగా పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డలు సొంత చిత్తానికి చోటు ఇవ్వరు. కానీ లోతు ఏమన్నాడు, వెతికేసుకుంటున్నాడు. తండ్రి ఒక 2 రోజులు ప్రార్థన చేసుకుని చెప్తాను తండ్రి అన్నాడమ్మా? అనలేదు. వెంటనే ఏది బాగుంటుంది ఏది బాగ దేవుడు అవసరం లేదు. కానీ ఎవరు నీతిమంతుడు, కానీ ఎవరు ప్రార్థనాపరుడు, కానీ ఎవరు అనగా దేవుని యొక్క సన్నిధానంలో ప్రభువు గురించి తెలిసినటువంటి వ్యక్తే అయినప్పటికీ కూడా సొంత చిత్తాన్ని విడిచిపెట్టలేనటువంటి నామకార్థ భక్తి కలిగినటువంటి వ్యక్తి లోతు. కానీ అబ్రహాము మాత్రము దైవ చిత్తానికి పరిపూర్ణమైనటువంటి విధేయత కలిగిన వాడు.
ఇంకా చూడండి 4వది చూద్దాం. అబ్రహాము గురించి ఆదికాండము 14వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి అబ్రహాముతో చెప్పగా అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతుని చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనా చెప్పుల వారైనా నీ వాటిలో ఏది కూడా నేను తీసుకొనని. చూడండి, ఒక మంచి మాట అంటున్నాను, నేను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను. హల్లెలూయా. ఎంత ప్రాధాన్యత ఇచ్చాడమ్మ దేవుడికి. అక్కడ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉన్నదంతా కూడా కొల్లగొట్టుకుని దొంగిలించేసి పట్టుకెళ్ళిపోతున్నప్పుడు ఈ యొక్క అబ్రహాము వెళ్ళాడు, కాపాడిన తర్వాత సొదొమ రాజు ఏమంటున్నాడంటే కృతజ్ఞతతో అంటున్నాడు, నా రాజ్యము నా దేశం యొక్క ప్రజల్ని, నా పట్టణ ప్రజల్ని నాకు ఇచ్చేసి మొత్తం ఈ యొక్క వస్తువులు ఇదంతా కూడా, ఈ సొమ్ము అంతా కూడా నువ్వు పట్టుకెళ్ళిపోమంటే అబ్రహాం ఏమంటున్నాడంటే నీ సొమ్ములో నూలు పోగైనా సరే నాకు వద్దు, ఎందుకంటే అది శాపగ్రస్తమైనది, అది దేవునికి అసహ్యకరమైనది, దానిలో ఒక్క నూలు పోగైనా కూడా నాకు వద్దు. ఒకవేళ నేను తీసుకున్నానంటే ఎప్పటి వరకు కూడా నేను దేవుని యొక్క బిడ్డగా ఉన్నాను. ఒకానొక పరిస్థితులు అందరినీ విడిచిపెట్టి రాగా ఈ రోజున దేవాది దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు. ఈ టైంలో నేను కకృతి పడి ఒకవేళ నీ దగ్గర ఏమైనా తీసుకుంటే నువ్వు అంటావు నేనే అబ్రహామును గొప్పగా చేశానంటావు. నా దేవుడికి రావాల్సిన ఘనత మిక్స్ అయిపోతుంది, నీకు వస్తుంది కనుక నేను నుంచి నాకు ఏది వద్దు, నాకు ఏది వచ్చినా నా దేవుడి నుంచే రావాలని చాలా ఈజీగా విడిచిపెట్టేశాడు. హల్లెలూయా. కానీ లోతు అలా చేశాడమ్మా? లోతు అలా చేయలేదు. అయ్యో, ఈ పాపాన్ని విడిచిపెట్టేసుకుంటే, ఈ ప్రాంతంలో పాపం ఉందని చెప్పి నేను వదిలేస్తే నాకు తిండి దొరకదేమో, నేను ఎక్కడా బ్రతకలేనేమో, ఇన్ని సంవత్సరాలు ఎక్కడే సెటిల్ అయిపోయాను కదా, ఇప్పుడు నేను బయటకు వెళ్ళిపోయి ఎలా బ్రతకగలుగుతాను అని ఆ పాపంలోనే అలాగనే ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు తప్ప విడిచిపెట్టి పారిపోవడానికి మాత్రం ఇష్టపడలేదు. అదే అబ్రహాముకి లోతుకి ఉన్నటువంటి తేడా. చూడండి, మరొక మాట చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయం 14వ వచనం. లోతు బయటకు వెళ్ళి, అమ్మ నేను అది చదవద్దు, నేనే చెప్పేస్తాను, టైం అయిపోతుంది. ఇంకొక పాయింట్కి మళ్ళీ రేపంటే బాగోదు కదా, నేను చెప్పేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి మాట సందర్భం ఏంటి అనగా, ఈ యొక్క లోతు తన కుమార్తెలు పెళ్ళాడనై ఉన్నటువంటి అల్లుళ్ళను చూడండి. లోతు ఏం చేస్తున్నాడంటే గవిడి దగ్గర కూర్చున్నాడు, త్రాగుబోతులు తిరుగుతున్నారు, ఆ ప్రాంతం అంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. అలాంటి పరిస్థితిలో ఉండగా చూడండి, ఇవన్నీ కూడా చూసినటువంటి వ్యక్తి ఏమంటున్నాడు, నా పిల్లల్ని నేను కన్యలుగా కాపాడుకున్నాను కదా, నేను ప్రార్థన చేసుకుంటాను కదా, వీళ్ళలాంటి అవాంఛనీయమైనటువంటి సంబంధాలు నాకు లేవు కదా, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నాడు. ఆ దేశం ఎలాంటిదో తెలుసు, అందులో ఉన్నటువంటి జనాలు ఎలాంటి వారో తెలుసు. కానీ ఏం చేశాడో తెలుసా? భయంకరమైన పని. ఆ దేశంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను తన కుమార్తెలకు అల్లుళ్ళుగా తెచ్చుకుంటాడంట. చూడండి, ఆ పాపపూరితమైన దేశంలో ఉన్నటువంటి మగ పిల్లలకు తన సొంత పిల్లలు కన్యత్వాన్ని కాపాడుకునేంతగా చాలా జాగ్రత్తగా చూసిన ఇద్దరు పిల్లలు మళ్ళీ ఎక్కడిస్తున్నాడమ్మా? అదే లోకం భయంకరమైన పాపముతో నింపబడిపోయిన ఆ ప్రాంతంలో ఉన్న కుమారులకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాడంట. అంటే తన వారసత్వము అదే పాపములోనే ఉండిపోవాలి. అక్కడే వాళ్ళ మనవలను భయం అయ్యద్దా? ఈరోజు నేను ఉన్నాను కదా, రేపు పొద్దున్న నా పిల్లల్ని ఇదే ప్లేస్లో వేస్తే పుట్టే మనవలు ఇలాగైపోతారేమో కదా, ఇలాంటి కుటుంబాలకు మనం ఇవ్వకూడదు అనుకోవాలి కదా. కానీ ఏం చేశాడు? ఆ ప్రాంతంలో ఉన్న అల్లుళ్ళని చేసి అక్కడ స్థిరపడిపోదాం అనుకుంటున్నాడు తప్ప చూడండి పారిపోవడానికి మాత్రము ఇష్టపడట్లేదు. కానీ అబ్రహాము తన కుమారుడి విషయంలో ఏం చేశాడో తెలుసా? ఎలియాజరుని పిలిచి, ఈ కనాను దేశంలో ఉన్నటువంటి ఏ స్త్రీని కూడా నా కుమారుడికి నేను పెళ్లి చెయ్యను, నా సొంత జనాంగం దగ్గరికి నీ వెళ్ళి
దేవుడు ఎవరిని సిద్ధపరుస్తాడో ఆ దేవాది దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఆ దేవుడు నిన్ను ఎలా నడిపిస్తాడో నీవు అలాగే వెళ్ళు. ఆ టైంలో దేవాది దేవుడు నా కుమారుడి కొరకు ఒక భార్యని సిద్ధపరుస్తాడు కదా, నువ్వు ఆ భార్యను తీసుకొని రా నా కుమారుడి దగ్గరికి, నా కుమారుడికి భార్యగా చెయ్యబోయే ఆ కన్యను తీసుకొని రమ్మంటే ఎలియాజరు ఒక మాట అంటాడు, అయ్యా మరి నేను వెళ్తాను ఆ ప్రాంతంలోనికి, మరి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు నా కుమార్తె ఆ యొక్క దేశానికి రాదు, ఆ ఇస్సాకునే మా దగ్గరికి రండి అంటే ఏం చేయమంటారు, బాబును తీసుకెళ్ళమంటారా అంటే కూడదు అంటున్నాడు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళాక చదవండి ఎంత స్ట్రాంగ్ గా చెప్తాడంటే అలాగ చెయ్యవద్దు. ఒకవేళ ఆ అమ్మాయి రాదా వదిలే, కానీ నా కుమారుడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్థలంలో నుండి వేరే స్థలంలోనికి తీసుకుని వెళ్ళొద్దు. ఎందుకనగా నా కుమారుడిని భక్తిలో పెంచుకున్నాను నేను. నా కుమారుడిని నా దేవుడు నన్ను ఎక్కడ నిలవబెట్టాడో అదే స్థలంలో నా కుమారుడు కూడా ఉండాలి తప్ప ఎక్కడో భార్య దొరుకుతుంది దూరంగా వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోతే కుమారుడి యొక్క బ్రతుకు బాగుంటుందని నా కుమారుడిని ఎక్కడికి పంపించను. నా దేవుని చిత్తంలోనే నా కుమారుడు ఉండాలి. భార్య రాకపోయినా పర్వాలేదు వదిలే, కానీ నా కుమారుడిని మాత్రం తీసుకొని వెళ్ళొద్దు అంటున్నాడు. ఎంత శ్రద్ధ తీసుకున్నాడు మా వివాహ విషయంలో, ఎంత శ్రద్ధ తీసుకున్నాడు ఈ యొక్క అబ్రహాము తన కుమారుడి యొక్క వివాహ విషయంలో. చూడండి, అందుకే ప్రతి విషయంలో కూడా అబ్రహాముకు అలాగనే ఆ యొక్క చూడండి లోతుకు చాలా 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 తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఆయన అంటున్నటువంటి మాట ఏంటి అనగా, వివాహం జరిగిస్తున్నప్పుడు కూడా దేవాది దేవుడు తన దూతను నీకు ముందు పంపిస్తాడు. చూడండి, సొంతంగా చేసేయమంటలేదు, కానీ ఆ యొక్క అబ్రహాము తన వారికి ఏం నేర్పించాడు, పనివాడు కూడా దేవా నా యజమానుడు పంపించాడు కదా, ఇదిగో తండ్రి మరి నా యజమానుడి కుమారుడికి నీవు ఎవరినైతే సిద్ధపరిచావో ఆమె నాకు నీళ్ళు ఇవ్వాలి, ఒంటెలకు నీళ్ళు ఇవ్వాలని దేవుడితో మాట్లాడుకుంటున్నాడు. అక్కడక్కడ ప్రయత్నాలు కాదు. చూడండి, అక్కడ దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేసి, ఎందుకనగా వివాహ విషయంలో అబ్రహాము కుమారుడి వివాహ విషయంలో పరిపూర్ణంగా దైవ చిత్తము దేవుడు ప్రార్థన ఇదే ఉంది తప్ప లోతు బిడ్డల విషయంలో చిన్న ప్రార్థన కనబడుతుందమ్మా మనకి. లోతు బిడ్డల యొక్క విషయంలో ఎవరిని ఇమ్మంటారు ప్రభు? నిజంగా ఆ బుద్ధే కనుకుంటే ఆ సొదొమ ప్రాంతంలోనే స్థిరపరచబడడు. చూడండి, ఈ రోజున లోతు అనేటువంటి వ్యక్తి మిడిమిడి భక్తి కలిగిన వారు, క్రైస్తవులం అని చెప్పుకుంటున్న వారు, పరిపూర్ణతలో లేకుండా అన్యులా మీరు విగ్రహారాధికులు అంటే అబ్బే కాదు మేము క్రైస్తవులం అంటారు, కానీ పరిపూర్ణమైనటువంటి క్రైస్తవులుగా బ్రతకనటువంటి నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి దేవుని నోట నుండి ఉమ్మి వేయించుకునే స్థితిలో ఉన్నటువంటి చూడండి నామకార్థ భక్తి పరులైన విశ్వాసులకు లోతు సాదృశ్యంగా ఉన్నాడు. కానీ పరిపూర్ణమైన భక్తి, పరిపూర్ణంగా దేవుని చేతుల్లో ఇమిడిపోయినటువంటి వ్యక్తి, పరిపూర్ణమైన భక్తి పరుడు, నిజమైనటువంటి క్రైస్తవుడికి సాదృశ్యంగా అబ్రహాం ఉన్నాడు. ఈ రోజున మనం వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి తేడా చూస్తాం. వీళ్ళిద్దరికి ఉన్నటువంటి తేడా, ఈ తేడాము మరి ఫలితం ఉంటుంది కదా. చూడండి, మనం ఏ క్రియ చేస్తామో దాని ఫలితమే మనము అనుభవిస్తాం. మరి ఈ రోజున అబ్రహాముకి ఎంత తేడా, లోతుకి అబ్రహాముకి ఇంతంత తేడా ఉండగా వీరిద్దరి జీవితాలలో ఫైనల్ రిజల్ట్ ఎలాగుంది, వారి యొక్క జీవితంలో ప్రతిఫలం ఎలాగుంది, వారు ఏ ఫలాలు అనుభవించారు అంటే ఇప్పుడు చెప్తే ఇంకో అరగంట అయిపోతుంది, ఇంక చెప్పనమ్మా. ఈ రోజు మట్టికి మనం చూసింది ఏంటంటే చూడండి, అబ్రహాముకు లోతుకి ఉన్న తేడా. నీవు ప్రశ్నించుకోవాల్సింది, పరీక్షించుకోవాల్సింది ఏంటంటే నీవు అబ్రహాములాగా ఉన్నావా, లోతులాగా ఉన్నావా, పరిపూర్ణ భక్తిలో ఉన్నావా, మిడిమిడి భక్తి. చూడండి, సేఫ్టీ కావాలి. తెల్లవారుజాను ప్రార్థన నీకు తెలుసు కదా, ఎలా లేకమంటావు అయ్యా, మళ్ళీ వెంటనే డ్యూటీ ఉంది కదయ్యా, నేను రాలేను ప్రభా. అయ్యో మా దేవుడికి తెలుసండి, దేవుడు ఏమంటాడు, ఖచ్చితంగా చెయ్యాలన్న సరే అంటాడు, కానీ ప్రతిఫలం మాత్రం గట్టిగా ఉంటుందమ్మా, చాలా భయంకరమైన దెబ్బే ఉంటుంది. ఆ తర్వాత చేసినా కూడా ప్రయోజనం ఉండదు. అలాంటి పరిస్థితులు ఉన్నాడు లోతు. చూడండి, ఈ రోజున మనం లోతులాగా ఉన్నామా, అబ్రహాంలాగా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. హల్లెలూయా.